హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండి. ఈ సమ్మర్కి కానీ చాలా బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది 5 ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, పెరుగు 1 కప్పు, ధనియాలు, పల్లీలు, ఇంకా వెల్లుల్లి. వీటిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు, పల్లీలు, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి వీటిల్ని ఒక 5 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఇవి మరీ ఎక్కువ మాడిపోకూడదు. కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం బరకగా పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసి వీటిని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగకపోయినా పర్లేదు, లేదా బాగా వేగిన టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత అందులోకి మనం పల్లీ కారాన్ని, కొద్దిగా పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం 1 కప్పు పెరుగుని తీసుకున్నాం కదా, ఆ పెరుగులోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసేస్తే ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరే తిని ఒకసారి కామెంట్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడు పెరుగు కనిపించినా ఈ రెసిపీని చేసుకుంటారు. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ వీడియోని ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.